పాపం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఎలివేషన్ లేసుకుంటూ సంబరపడుతున్న వైసీపీ సోషల్ మీడియాకు ఆ యాక్టర్ ఎవరైతే బ్రహ్మాజీ ఉన్నాడో, కమీడియన్ యాక్టర్ ఎవరైతే బ్రహ్మాజీ ఉన్నాడో, పాపం బ్రహ్మాజీ చేసినటువంటి ఒక ట్విట్ వారికి మింగుడు పడని అంశంగా మారింది. అలాగని బ్రహ్మాజీ జగన్మోహన్ రెడ్డిని తిట్టాడా అంటే తిట్టలేదు. అలాగని చెప్పి డైరెక్ట్గా ఎక్కడ విమర్శలు చేయలేదు. తన స్టైల్లో తగలకుండా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సాధారణంగా గత వారం రోజుల నుంచి సహాయక చర్యల స్థాయిలో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. సరే, ఒకటి అరా ఎక్కడికైనా సహాయక చర్యలు అందకపోతే దాని గురించి చెప్పొచ్చు, అదేం తప్పు కాదు. అప్పుడు ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ జరుగుతున్న ఈ సహాయం మొత్తానికి కూడా అసలు ప్రభుత్వం ఏమీ చేయలేదు, ప్రభుత్వం వదిలేసింది. అరే 74 ఏళ్ల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు గారే రోజుకి 20 గంటలు అదే వరద నీటిలో అదే బాధితుల మధ్య తిరుగుతూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంటే ఏమి జగన్మోహన్ రెడ్డి 10 నిమిషాలు వచ్చి కూర్చుని టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ₹1 చెక్ ఇస్తానని వారం రోజులైంది, 5 రోజులు 4 రోజులైంది, ఇప్పటికీ ₹1 చెక్ ఇవ్వాల. సరే, అదంతా పక్కన పెడితే దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేశాడు. 8 రోజులు గడుస్తున్న వరద ప్రభావిత ప్రాంతంలో ప్రభుత్వం విఫలమైంది, బాధితులను ఆదుకోలేకపోయింది, ఆ రక్షణ చర్యలు తీసుకోలేదు, ముందు చేస్తలు లేవని చెప్పి ఏదో ఎవరో రాసిచ్చినంత వారు చేస్తాడంత ట్వీట్ని అయితే తన ట్విట్టర్ ఖాతా నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి వేయడం జరిగింది. వాస్తవానికి అది చూసిన ఎవరికైనా కడుపు మండుద్ది. ఎందుకంటే చంద్రబాబు గారు ఇక్కడ అహర్నిశలు గతంలో వరదలు వస్తే నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏరియా సర్వే చేశాడు. ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఏరియా సర్వే చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వరదలు వస్తే ఏరియా సర్వే చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి నువ్వు ఈ రోజు నీళ్ళల్లో తిరిగే చంద్రబాబు గారి గురించి మాట్లాడితే మరి కాలద్దు కదా. అలాగే యాక్టర్ బ్రహ్మాజీ కూడా కాలింది. ఒక పక్క అంత వయసులో అంత పని చేస్తుంటే ఈ పక్క రాష్ట్రం ప్యాలెస్లో పడుకుని ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ట్వీట్ ఎక్కడి నుంచి వేశాడు? బెంగళూరు నుంచి వేశాడు. ఇక్కడ లేడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో లేడు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నాడు. బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆయన కూడా ఎవడో కొట్టాడు కదా, గొట్టంగా రాసేవాడు, ఆడేదో రాస్తాడు, వీళ్ళు ఏదో వేస్తారు. వాస్తవానికి వేసారని జగన్మోహన్ రెడ్డి కూడా తెలియకపోవచ్చు బహుశా. సో బెంగళూరు ప్యాలెస్ లో పడుకున్నాడు. ఇక్కడ బాధితులు ఉన్నప్పుడు నువ్వు మరి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎందుకు పడుకున్నావు? నిన్నటి వరకు నువ్వు ముఖ్యమంత్రి కదా, నిన్నటి వరకు రాష్ట్రానికి 2-3 నెలల క్రితం వరకు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, 5 ఏళ్ళు ఎలగబెట్టావు కదా. మరి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఉండాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు పక్క రాష్ట్రం వెళ్ళి ఎందుకు పడుకున్నావు? పడుకున్నది కాక ఇక్కడ పనిచేసే వాళ్ళని విమర్శిస్తావా? దాంతో బ్రహ్మాజీ కాలు ఏం చేశాడంటే, అవునన్నా ఈ ప్రభుత్వం చేయలేదు, ముందు మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేద్దాం, అలాగే మన కార్యకర్తల్ని వాలంటీర్లు అందరినీ ముందు రంగంలోకి దింపుదాం, మన సోషల్ మీడియా వాళ్ళందరినీ ఆ గ్రౌండ్లోకి దింపుదాం, మనకి గవర్నమెంట్ ముఖ్యం కాదు ప్రజలే ముఖ్యం, మన ప్రజలకు సేవ చేద్దామన్నా అని చెప్పి ఒక ట్వీట్ వేశాడు. అంటే ఇది సెటైరికల్ ట్వీట్ అనమాట. ఇక్కడ మనం 1000 కోట్లు విడుదల చేద్దామన్నాడు. ముందు 100 కోట్లు ఇస్తానన్న ₹1 ఇవ్వాల. రెండోది, నీ దగ్గర అవినీతి సొమ్ము ఉంది కదా, రిలీజ్ చేయాలి, దాని అర్థమై ఉంటుంది బహుశా. జగన్మోహన్ రెడ్డి తిన్నాడు కదా, తినలేదా? జగన్మోహన్ సాక్షి తింది కదా, ఆ ఇళ్ళు సంగతి ఎందుకు? సరే, మిగతాన్ని పక్కన పెడదాం. ప్రకటన రూపంలో సాక్షి 1000 కోట్లు తింది కదా, ప్రజల సొమ్మే కదా, అది ₹1 ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు కదా. దాంతో బ్రహ్మాజీ కూడా కడుపు మండింది. ఎవరో ఒక పక్క ప్రభుత్వం ఎంత పని చేస్తుంటే ఈయన పక్క రాష్ట్రంలో పడుకుని ఈ రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి, సరే వాళ్ళు పొలిటీషియన్స్ కాదు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడలేక ఇండైరెక్ట్ గా మాట్లాడాడు. ఏమని? ముందు మనం ఒక 1000 కోట్లు విడుదల చేద్దామన్నా, మన వాళ్ళందరినీ రంగంలో దిప్పేసి ముందు మనం ఆదుకుందాం వాళ్ళని, వీళ్ళు ఎలాగో ఆదుకోలేరు, ఈ ప్రభుత్వానికి చేత కాదులే మనం ఆదుకుందాం రా అని చేశాడు. అంటే నువ్వు పక్క రాష్ట్రంలో పడుకుని సొల్లు చెప్పడం కాదు, ముందు రాష్ట్రంలో అడుగుపెట్టి వరద బాధితులకు నువ్వు చేసిన సహాయం ఏంటో చెప్పు, నువ్వు ఇచ్చిన ఏదైతే ఇది ఉందో సహాయార్థం నువ్వు ఇచ్చిన డబ్బులు ఏంటో చెప్పు, ఎంతమంది నీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ప్రజలను ఆదుకున్నారో చెప్పు, నువ్వు పక్క రాష్ట్రంలో పడుకుని సొల్లు చెప్పడం కాదని చెప్పి ఇండైరెక్ట్ గా దెప్పి పొడిచాడు అనమాట. పాపం దీంతో పేటీఎం బ్యాచ్ గిల్ల కొట్టేసుకున్నారు. ఎందుకంటే పాపం 2 రోజుల నుంచి వాళ్ళకి వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, మీరు 5 ఏళ్ళు డప్పు కొట్టిన తర్వాత ప్రజలు ఇచ్చిన సీటు 11. మీరు 5 ఏళ్ళు సోషల్ మీడియాలో కొట్టారు కదా డప్పు, ఇప్పుడు కొత్త కొట్టేదేం కాదు, 5 ఏళ్ళు కొట్టారు. కొడితే మీకు ఇచ్చిన సీట్లన్నీ 11 సీట్లు. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి రిటైనింగ్ వాళ్ళు కట్టాడు, జగన్మోహన్ రెడ్డి రేషన్ వాహనాలను తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తెచ్చాడు. గతంలో వరదలు వస్తే ఎప్పుడు ఆదుకోలేదా? గతంలో ఎప్పుడు ఉద్యోగులు పనిచేయలేదా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సెక్రటరియట్లో పనిచేశాడు, 5 ఏళ్ళు హైకోర్టు పనిచేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి అధికారులందరినీ ఎవరు నియమించారు? మరి గతంలో వేరు ముఖ్యమంత్రులే కదా. మరి అవన్నీ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఇలా ఒక రకమైన ఎలివేషన్లు వేసుకుంటూ డప్పు కొట్టుకుంటున్నారు, అంతేగాని మా అన్న పక్క రాష్ట్రాన్ని పారిపోయాడని మాత్రం చెప్పరు. నేను అదే చెప్తున్నా, మీరు సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటే అది మీకు ఆనందంగా ఉండొచ్చు, వైసీపీకి భజన చేసేవాళ్ళకి ఆనందంగా ఉండొచ్చు, కానీ ప్రజలకు ఆనందంగా ఉండదు. నేను నిన్న కూడా చెప్పా,
ఏమని? జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడితే ముందు ప్రజలు ఏం అడుగుతారంటే, అయ్యా మేము వరదల్లో ఉన్నాం కదా, నువ్వు మాకు చేసింది ఏంటని అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది గ్రౌండ్ రియాలిటీ. వైసీపీ నాయకులు నేను మళ్ళీ చెప్తున్నా, మీ మంచి కోసమే చెప్తున్నా, ప్రజలు ఏం అడుగుతారంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడితే ఏం అడుగుతారంటే, సరే ఆయన చేయలేదు సరే కదా, నువ్వేం చేసావు చెప్పు మాకంటారు. సమాధానం చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మీరు కొన్ని మీడియాలో చూడండి, సాక్షి మీడియా తప్ప మిగతా మీడియాలో చూడండి, ప్రజల దగ్గరికి వెళ్ళి స్వచ్ఛందంగా మీరు మైకి పెట్టండి, ఎవరి దగ్గరికి వెళ్ళి మైకి పెట్టండి. సరే 100లో 5 మందికో 10 మందికి అసంతృప్తి ఉండొచ్చు, 100% సంతృప్తిగా ఉంటారని నేను చెప్పను. బట్ మెజారిటీ పీపుల్ అనుకోకుండా వచ్చినటువంటి ఈ విపత్తుని ఈ ప్రభుత్వం బాగానే హ్యాండిల్ చేసింది. మాకు మొత్తానికి ఇబ్బంది లేకుండా అయితే చేసింది. మొదటి రోజు ఇబ్బంది పడినప్పటికీ కూడా తర్వాత ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. ఫుడ్ కానీ వాటర్ కానీ, తర్వాత రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడం కానివ్వండి, ఇప్పుడు మా ఇల్లు కడిగి ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం మొత్తానికి చేసింది. ఒక రకంగా వరద వచ్చిందనే బాధ మొదట్లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ ఉపశమ చర్యల ద్వారా మేము కొద్దిగా రిలాక్స్ అయ్యామని చెప్పి చాలా మంది మహిళలు చెప్తున్నారు. మహిళలు పాపం వైసీపీ కనపడం, వైసీపీ పేటీఎం బ్యాచ్ కనపడం. మీరు గతంలో 2024 ఎన్నికలకు ముందు కూడా ఇదే రకంగా డప్పు కొట్టుకున్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇదే రకంగా డప్పు కొట్టారు. ఎక్కడో ఎవరో 100 మందిలో 90 మంది వ్యతిరేకంగా ఉండి 10 మంది పాజిటివ్గా ఉంటే మీరు ఆ 10 మందినే తీసుకుని తిప్పారు. మొన్న ఫలితం ఏమైంది? ప్రజలు నమ్మారా? నమ్మలేదు. మిగతా 90 మంది యాంటీ కదా ఆల్రెడీ. కాకపోతే మీరు వాళ్ళని ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటి? ఇదే పరిస్థితి. కాకపోతే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏంటంటే ఎవరో ఒకరికో ఇద్దరికో అసంతృప్తి ఉండొచ్చు, నేనేం కాదంటలేదు, దాన్ని నేను తప్పు కూడా పట్టను. దాన్ని తిప్పుతున్నారు తప్ప మిగతా 90-95 మందికి మేలు జరిగింది, వాళ్ళు సంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. సో బ్రహ్మాజీకి ఎందుకు కలిగింది పాపం అంటే, బేసిక్గా ఆయన కూడా కొద్దిగా మంచి మానవత్వం ఉన్న వ్యక్తే కదా. ఆయన కూడా ఏంటంటే, అని ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది, జగన్మోహన్ రెడ్డి పోని నువ్వు వరదలో రోజు తిరిగి వాళ్ళకి ఒక 4-5 కోట్లు డబ్బులు ఇచ్చి రోజు పళ్ళు పలహారాలు పంచి ప్రభుత్వం చేయలేకపోయింది, నేను చేశానంటే బాగుంటుంది, ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడు. నిజమే కదా, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని అనుకుంటారు. నువ్వు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చావా? చిన్న పిల్లకి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చావా? ఒక పిల్లోడో పాపం నిన్ను చూసి చప్పట్లు కొడితే షేక్ హ్యాండ్ ఇచ్చావు తప్ప ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ ఒక యాపిల్ కాయ కానీ నువ్వు ఇచ్చావా పిల్లకి? జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా అడుగుతున్నా, ఇచ్చావా? ఇవ్వలా. ₹1 ఇస్తాను నువ్వు ఇచ్చావా? ఇవ్వలా. ఎందుకు? ఆడెవడో వరదలో మురిగితే నేను డబ్బులు ఇవ్వటం ఏంటి? అది కదా నీ కాన్సెప్ట్. మరి ఎందుకు ఇవ్వాలా? నీ దగ్గర ₹1 లేవా? భారతీ సిమెంట్లో లేవా? సాక్షిలో లేవా? సండూరి పవర్స్లో లేవా డబ్బులు జగన్మోహన్ రెడ్డి? మరి ఇంత జరుగుతుంటే నువ్వు ₹1 ఇవ్వవు, ఒకడికి సాయం చేయవు, ఒకడి పక్షాన నిలబడవు, వరద నీటిలో అడుగు పెట్టవు, 10 నిమిషాలు షో చేసి వెళ్ళిపోతావు, జరిగే సహాయ కార్యక్రమాలు విమర్శిస్తావు. మరి కాలింది, బ్రహ్మాజీ కూడా కాలింది. అందుకనే కాలి ఇండైరెక్ట్ గా దెప్పి పొడిచాడు. నువ్వు ఇస్తానన్నా ₹1,000 కోట్లు ఇవ్వలేదు కదా, 1000 కోట్లు ఎలాగిస్తావు, అందుకనే ₹1,000 కోట్లు ఇమ్మన్నాడు. దాంట్లో ఇంకో లాజిక్ కూడా ఉంది. ఆల్రెడీ మంది సొమ్ము మిక్కావు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిన్నావు కదా మంది సొమ్ము, ఇవ్వ ఒక ₹1000 తీయ అని చెప్పి సెటైరికల్ గా చెప్పాడు. రెండోది, ముందు మనం వెళ్ళి కాపాడదాం అన్నాడు. మీరు ఎలాగే ప్రజలు నీళ్ళలోకి రారని తెలుసు, వరద నీటిలోకి మనం ఎప్పుడు అడుగు పెట్టాం కదా, మనమంతా హెలికాప్టర్లో ఏరియా సర్వేలు కదా మనదే, వరద నీటిలో అడుగు పెట్టే బాబత కాదు కదా, అది తెలుసు కాబట్టి ముందు మనం వెళ్ళి కాపాడదాం పాలిటిక్స్ తర్వాత అని చెప్పి ఇండైరెక్ట్ గా వేస్తే పాపం పేటీఎం బ్యాచ్ లగ్గి కొట్టేసుకుంటారు. ఏమవుద్ది? అది బయట ఫ్యాక్ట్, అది ప్రజలు అనుకునేది. అది జగన్మోహన్ రెడ్డి పీకింది ఏమీ లేదు, ఇక్కడ సొల్లు కబుర్లు చెప్తున్నాడు, సాక్షిలో సొల్లు కబుర్లు చెప్తున్నాడని వాళ్ళు అనుకుంటున్నా. అది ఇందులో ఇదేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పక్క రాష్ట్ర ప్యాలెస్ లో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు మరి? పక్క రాష్ట్రంలో ఉన్నవాడికి మాట్లాడే అర్హత ఉంటుంది ఇక్కడ. సో అది మొత్తంగా ఏది ఏమైనా ఈ రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి పాపం పేటీఎం బ్యాచ్ కి అయితే నిద్ర లేకుండా చేశాడు బ్రహ్మాజీ.